ఇప్పుడు ఇలా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా జార్ఖండ్లో వీళ్ళంతా. మరి అక్కడ విద్యార్థుల ఘోష కనబడట్లేదా? వాళ్ళ నినాదాలు వినిపించట్లేదా? అంటే అందులో దేశ వ్యతిరేక నినాదాలు లేదని మీ చెవులు పనిచేయడం మానేశాయా? హిందూ ధర్మాన్ని హేళన చేసేటటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయట్లేదని మీ మనసు నొచ్చుకుందా? వాళ్ళని ఎందుకు కొడుతున్నారు? వాళ్ళ బాధలు, వాళ్ళ డిమాండ్స్ న్యాయబద్ధమైనవే కదా. వాళ్ళ బాధల్ని ఎందుకు తీర్చట్లేదు? వాళ్ళ డిమాండ్స్ న్యాయబద్ధమైనవి అయినప్పుడు ఇవి ద్వంద్వ నీతులు కావా? సిగ్గుచేటు రాజకీయాలు కావా? రవిశంకర్ ఎల్లోర్ గారి యొక్క ఒపీనియన్. ఢిల్లీలో నిరసనలు జరిగినప్పుడు పోలీసుల తలలు పగిలినా ప్రభుత్వానికే తప్పుపడుతూ రోజుల తరబడి ప్రత్యేక కథనాలు ప్రసారం చేసినటువంటి జాతీయ మీడియా సెలబ్రిటీలు, మేధావులు ఇప్పుడు ఏ బిలంలో దాక్కున్నారు? విద్యార్థుల పట్ల మీకు నిజంగా కొంచెమైనా నిజాయితీ ఉంటే దయచేసి ఇప్పుడు గళం విప్పండి. మీ సెలెక్టివ్ ఆక్రోషం ఏమైంది? అక్కడ నోరు మెదపకపోవడమే ప్రస్తుతం అత్యంత దారుణమైన విషయం. కానీ ఇక్కడ ఒకే ఒక్క చిన్న సమస్య ఉంది. ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్నది బీజేపీ కాదు, కాంగ్రెస్, జేఎంఎం కూటమి ప్రభుత్వం. జేఎంఎం అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా. ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ చేపట్టినట్లుగానే జార్ఖండ్లో విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం అసెంబ్లీకి మార్చ్ నిర్వహించారు. వారు ఢిల్లీలాగా రెచ్చగొట్టే నినాదాలు చేయలేదు, పోలీసు వాహనాల్ని ధ్వంసం చేయలేదు, పోలీసులపై దాడులకు దిగలేదు. బదులుగా చేతుల్లో మువ్వన్నెల జాతీయ జెండాలు పట్టుకుని తమ భవిష్యత్తు కోసం చాలా శాంతియుతంగా మార్చ్ చేశారు. కానీ జార్ఖండ్ ప్రభుత్వం ఆ మార్చ్ను అడ్డుకోవడానికి ఏం చేస్తుంది? అవి కొద్దిగా నెడితే పడిపోయే సాధారణ బారికేడ్లు కావు. ముళ్ళ కంపలతో చుట్టినటువంటి దారుణమైన బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంటే విద్యార్థులు వాటిని దాటడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా గాయపడాలనే క్రూరమైన ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. రక్తం చిందించాలనే కుట్రతో చేసిన ఏర్పాట్లలా అనిపిస్తోంది. చివరికి పోలీసులు ఎంత మాత్రం దయలేకుండా విద్యార్థులను వెంటాడి మరీ విచక్షణారహితంగా చితకబాదారు. ఇప్పుడు జాతీయ వేదికపై ప్రశ్నించాల్సిన విషయాలు. ఢిల్లీలో లాఠీచార్జ్ జరిగితే అమిత్ షా పార్లమెంట్లో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన లిబరల్ గొంతుకులు ఇప్పుడు ఎక్కడ నిద్రపోతున్నాయి? నిమిషానికి ఒక ట్వీట్ చేసేటటువంటి ప్రతిపక్ష నాయకులు, సేవ్ డెమోక్రసీ అని నినదించేటటువంటి సెలబ్రిటీలు ఎందుకు నోరు విప్పడం లేదు? అక్కడి హోంమంత్రిని లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఏ జాతీయ మీడియా సంస్థకు లేదా? రాహుల్ గాంధీ గారికి ఒక నిలదీత. జార్ఖండ్లో కాంగ్రెస్, జేఎంఎం కూటమి ప్రభుత్వంలో కాంగ్రెస్ అత్యంత కీలకమైన భాగస్వామి. కాంగ్రెస్కు 34 స్థానాలుంటే కాంగ్రెస్కు 16 స్థానాలుంటే జేఎంఎంకు 34 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ కనుక మద్దతు ఉపసంహరించుకుంటే హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఏమవుతుంది? కూలిపోతుంది. విద్యార్థులపై జరిపినటువంటి దారుణ లాఠీచార్జీపై కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవడానికి బదులుగా తమ అధికారాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్నది కేవలం ఖాళీ ప్రకటనలు మాత్రమే. అంటే తమ సొంత ప్రభుత్వం ఉంటే విద్యార్థులపై ఎంత క్రూరత్వమైనా ప్రదర్శించవచ్చా? అదే ఇతర ప్రాంతాల్లో జరిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయినట్ల. భారత రాజకీయాల్లో మీడియా రంగాన్ని ఎంతటి దిగజారుడు ద్వంద్వ వైఖరిని బహుశా ఎవరూ చూసి ఉండరు. నిష్పాక్షికంగా ఆలోచించే ప్రతి పౌరుడు ఈ దగా రాజకీయాన్ని స్వయంగా గ్రహించాలి. నిజమే కదా. వీళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? వీళ్ళకి ఎందుకు ఈ ఘోష వినిపించట్లేదు? మొన్న జూనియర్ ఖర్గే కూడా అన్నాడు కదా, చోటా ఖర్గే, చేయనివ్వండి, కొన్నాళ్ళ పాటు చేయనివ్వండి, నిరాహారదీక్ష చేయనివ్వండి, ఆ తర్వాత చూద్దాం అని ఇలా మాట్లాడారు తప్ప ఇప్పటికీ ప్రోగా స్టూడెంట్స్ గురించి కర్ణాటక, కేరళ, పంజాబ్, జార్ఖండ్ ఈ 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి పాలకులు మాట్లాడట్లేదు. దీన్నే ద్వంద్వ వైఖరి అంటారు, దీన్నే దుర్నీతి అంటారు.